చేయలేని పనులున్నాయో లేకపోతే చెప్పిన అబద్ధాలు ఉన్నాయో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్తాము. దాని ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కాంగ్రెస్ నాయకుల నమ్మకం. సో ఇక్కడ బీజేపీ పార్లమెంటు స్థానాలకు తెలంగాణలో విషయానికి వస్తే ముందే అభ్యర్థులను ప్రకటించింది, ప్రచారం చేస్తున్నారు, అన్నిట్లో కూడా ముందుగానే ఉంది. మీరేవైతే దేశానికి చేశారో, ఈ 10 ఏళ్లలో చేశారో, అట్లే రాష్ట్రానికి చేశారో, దాంతోపాటు మోడీ గారి విషయానికి వస్తే మోడీ గారి హవా కానివ్వండి, లేకపోతే ఆయన విశ్వగురువుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు కాబట్టి మన కీర్తిని కూడా, మన దేశ కీర్తిని కూడా ప్రపంచానికి చాటి చెప్పారు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ అధికారంలోకి 3వ సారి వస్తామనే ధీమాలో మీరున్నారు. బట్ ఈ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఇటు బీఆర్ఎస్ని కాంగ్రెస్ని కాదని బీజేపీ ఓన్లీ మోడీని నమ్ముకోనో లేకపోతే దేశానికి ఏదో చేశామనే దాంతో తెలంగాణలో ఎలా సీట్లు ఎక్కువగా గెలుచుకుంటారు అనేది. ముందుగా సభ్యులందరికీ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఒక వాస్తవమైనటువంటి విషయాలు మాట్లాడదాం. సరే, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ లోకల్ ఉన్నాడు కాబట్టి మిత్రులు చాలా విషయాలు మాట్లాడి దాంట్లో కొన్ని విషయాలని ఆయనకు చెప్పినట్టు ఆయనకు అర్థమయ్యే రకంగానే చెప్తాను. భారతదేశం పరిస్థితి మనం కాదు, ఉన్నటువంటి సుమారు 100 దేశాలు భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకు? అభివృద్ధి ఉన్నాయి కాబట్టి. దాని తర్వాత ఆయన మాట్లాడిన అంశం తెలంగాణ విషయానికి వచ్చే వరకు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పక్కా ఇండ్ల దాంట్లో 2,50,000 ఇండ్లు మంజూరు చేయడానికి భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా ఉంది. తర్వాత మున్సిపాలిటీలల్లో జిహెచ్ఎంసీ కానీ ఒక 10 మున్సిపాలిటీలు, కరీంనగర్ అయితే నిజామాబాద్ ఏదైతే ఉన్న 10 మున్సిపాలిటీలలో కీలకమైనటువంటి అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా ఈ నిధులు పూర్తి అంకెలతో సహా ఎంత నిధులు ఇచ్చినా చెప్పగలుగుతాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక భారతదేశం విషయానికి వస్తే అసలు ఈ 70 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము ప్రజలందరికీ తెలుసు. ఇందిరాగాంధీ అప్పుడు అన్నది ఏమని, గరీబీ హఠావు, అది గరీబీ జీవితకాలంలో హఠాయించిపోలేదు, అది జరగలేదు కూడా. ఆ గరీబీ హఠావు అనే నినాదమే తప్ప ఏ పేదవాడికి మంచి జరిగినట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎన్నో మార్పులు జరిగినాయి. మధ్యతరగతి పేదవాడు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ చిన్న స్థాయి వీధి వ్యాపారం సుమారు 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ముద్రా యోజన కింద లోన్లు లభించినాయి. వాళ్ళందరూ కూడా అస్తిత్వాన్ని కాపాడుకొని వాళ్ళ వ్యాపారం వారు చేసుకునేటట్టు ఉన్నాయి. తర్వాత మహిళల ఆత్మగౌరవం సంబంధించిన అంశంలో భారతదేశంలో వీళ్ళున్న 70 సంవత్సరాలు చేసింది ఏం లేదు. 11 కోట్ల మందికి మరుగుదొడ్లు, అంటే ఆత్మగౌరవం. గ్రామీణ ప్రాంతాలు, మనము ఒక దేశం అస్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్నో మరుగుదొడ్ల విషయమే చూసుకున్నా, లేదా వీధి వ్యాపారాల విషయమే చూసుకున్నా, లేదా అన్నిటికన్నా మించు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు వంట చేయాలనుకుంటే కట్టెలపోయినటువంటి పరిస్థితి. ఉచిత సిలిండర్, కోట్లాది మందికి ఫ్రీ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. తర్వాత భారతీయ జనతా పార్టీ అసలు ప్రపంచంలో పెద్ద విపత్తు అయినటువంటి కరోనా విపత్తుని చాలా సరళంగా ఎవరికి ఇబ్బంది కాకుండా అసలు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఆలోచించినాయి. ఇంత పెద్ద జనాభా ఉన్నది, అసలు ఏమవుతుంది పరిస్థితి, భారతదేశం పరిస్థితి అని అందరు చూసినప్పుడు అందరు భారతదేశాన్ని గర్వించే స్థాయి, భారతదేశం ఇంకొకరికి సహాయం చేసేటువంటి వాతావరణం నుండి ఇంకొకరికి సహాయం చేయడం, వ్యాక్సిన్ ఇవ్వడమే కానీ, వారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, మనం ఇంకొకరిని ఆదుకున్నటువంటి పరిస్థితి కానీ ఎవరిని చేజాపేటువంటి దాఖలా లేవు. కానీ వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిర్రు? ఎప్పుడూ ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక కుంభకోణాలే తప్ప ఇంకెక్కడ లేదు. ఇన్ని సంవత్సరాలు మాట్లాడుతున్న నరేంద్ర మోడీ గారు ఇంతమంది మాట్లాడారు, ఒక్క అవినీతి ఆరోపణ లేనేలేదు. ఇంకొకటి, ఆ రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, భారతదేశంలో జరిగినటువంటి అవినీతి ఎవరైతే దేశం విడిచిపెట్టిపోయారో వాళ్ళందరూ డబ్బులు తీసుకొస్తే ప్రతి ఒక్క ఖాతాలో 15,000 రూపాయలు రావచ్చు అన్నారు, కానీ వేస్తామని ఎక్కడ అనలే. వీళ్ళు దాన్నే పాయింట్ పట్టుకొని వేస్తున్నారు. అరే, ఆ మాట అనలేదు. ఏమన్నారు? ఆ డబ్బులన్నీ వస్తే ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి 15,000 రూపాయలు వచ్చేంత స్థాయి డబ్బులు ఉన్నాయి అని అన్నారు. కానీ మేము వేస్తామని ఎక్కడా లేదు. ఎన్నిసార్లు మాట్లాడినా చెప్తా ఉన్నాం, మళ్ళీ కూడా స్టేట్మెంట్ ఉంటే చూపిమనండి, ఎక్కడా లేదు. ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ, ఇప్పుడున్న గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, మీరు అన్నారు కదా 100 రోజుల్లో ఏం చేశారు? 6 హామీలు ఇప్పటిదాకా లేవు. ఆ ఇచ్చిన హామీల్లో కూడా సరైనటువంటి వాతావరణం లేదు. దానికే ఇప్పటికే ఇచ్చేస్తూ ఉన్నారు, కాలయాపన చేశారు. మళ్ళీ ఎలక్షన్ ఇంకేదో మాట్లాడగానే ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అని అదని ఇదని తప్ప వీళ్ళు అన్న 6 గ్యారెంటీలు రాలేదు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది ఏమీ లేదు. వాళ్ళ అభివృద్ధిలో సింహభాగం భారతీయ జనతా పార్టీ కీలకంగా ఉంది కాబట్టే ఇక్కడ అందరూ గమనిస్తున్నారు. తర్వాత యువత చాలా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా యువత ఆలోచిస్తూ ఉంది. భారతదేశం మొత్తం అంశంలో తీసుకుంటారు కానీ ప్రాంతీయ ఎలక్షన్ కాదు ఇది. ఒకవేళ అసెంబ్లీ ఎలక్షన్ ఉంటుంటేనేమో వాతావరణం వేరుంటుండే. పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి ప్రజలందరూ అవగాహన ఉంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తారు. ఫిర్ ఎక్ బార్ మోడీ 400 పక్కా, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ ఇండియా కూటమి బలంగా ఉండుంటే ఆ కూటమి నుంచి కొంతమంది బయటకు పోయే వాళ్ళు లేకుండే. మమతా బెనర్జీ పోయింది, అక్కడ వేరే చాలామంది పోతా ఉన్నారు. ఎట్లా అంటున్నాం, ఎన్డీఏ కూటమి మీద అందరికీ నమ్మకం ఉంది. ఖచ్చితంగా 400 స్థానాలతో మళ్ళా భారతదేశంలో మా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు, ఏమాత్రం సందేహం లేదు. రైట్. సో సంతోష్ గుప్తా గారు.
బీఆర్ఎస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా నానాటికి ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది,